హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈ రోజు నుంచి మీకు శ్రీమద్ రామాయణ రహస్యాలు, ఇది రాసిన వారు కాశీభట్ల గణేష్ కుమార్ గారు. ఆయన రాసిన దాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను. మొదటి భాగం, వాలి సుగ్రీవులు. వీరులు కామరూపులు అయినటువంటి వారిని సృజించండి అని బ్రహ్మగారు చెప్పారు. నేను ఇంతకుముందే జాంబవంతుణ్ణి సృజించాను, మీరు మీ మీ అంశంను సృజించండి అని ఆజ్ఞాపించారు. మహేంద్ర పర్వత సమానుడైన వానరేంద్రుడైనటువంటి వాలిని సృజించాడు. సూర్యుడు సుగ్రీవుణ్ణి పుట్టించాడు. రామ సహాయార్థం ఉద్భవించిన వాలిని రాముడే ఎందుకు చంపాడు? ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా ఘనమైన యోగ విద్యను ఉపదేశిస్తున్నారు. వాలి శ్రీరామ సహాయార్థం ఉద్భవించినవాడు. మనోధర్మంగా పుట్టి రామదర్శనార్థం నిరీక్షించకుండా వెళ్ళి దశేంద్రియములతో దశకంఠునితో స్నేహం చేశాడు. వాలి ఇంద్రియములు తీసుకువెళ్ళిన ప్రతి చోటకు వెళ్ళాడు. వాటితో కలిసి భోగించాడు. ఈ వాలి దగ్గర తరించడానికి వీలైన విద్య తార ఉంది. ఈమె విద్యాస్వరూపిణి, మాయా నిష్కామ కర్మయోగులకు చిత్తశుద్ధిని, పరంపరగా జ్ఞానాన్నిస్తుంది. సకామసక్త చిత్తులకు దుఃఖాభావ రూపమైన సుఖస్పర్శను కలిగిస్తూ సుఖముఖోక్రోశ రూపంగా ఇంద్రియ భోగములైన ఫలాలనిస్తుంది. ఇక్కడ తార వాలిని పరిచయం చేస్తూ ఇది వాలి యొక్క స్వభావంగా చెప్పింది. ఉధృత నదీ ప్రవాహ రూపంగా ఉంది వీడి కోపం. ఈ క్రోధం ఎలా ఉంటుందంటే తనను ఆశ్రయించిన వాణ్ణి వ్యవధానం లేకుండా దహించినట్టుది అని. ఇది ధర్మార్థ కామమోక్షములకు ప్రబల శత్రువు. ఈ క్రోధమునకు కారణం ఇంద్రియ భోగములను గూర్చిన ధ్యాస. ఆ ఆసక్తి నుండి కామము, దాని నుండి క్రోధము ఉద్భవించాయి. ఈ వాలి ఇంద్రియ దశకముతో కూడిన అన్నమయ దేహము, అన్నము, ప్రాణము, మనస్సు, సుఖ దుఃఖ సమన్వితమైన బుద్ధి, ఇవే సత్యమనుకుని వాటితో మమేకమైనవాడు. ఇటువంటి వీడు మృత్యువునే పొందుతాడు తప్ప ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని చెప్పిన శృతివాక్యార్థం రూపమైన రాముణ్ణి చూడలేడు. అంతేకాదు, ఇంద్రియ భోగముల ద్వారా ఎదుటి వారిని క్షోభింపజేసి నిలబడనీయక పోవడమే కాదు, వివేక జ్ఞానంతో కూడిన మనసును కూడా బలాత్కారంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉండగానే భోగముల్లోకి లాగివేసే లక్షణం ఉంది. అందుకే వాలి సంహారంలో వాల్మీకి మహర్షి రాముణ్ణి చెట్టు చాటున ఉంచారు. ఇదే తార సుగ్రీవుని బుద్ధిమంతుడు, నిపుణుడు అంటుంది. అంటే ద్వంద్వములందు సమత్వబుద్ధి కలవాడు, ఫలతృష్ణాశూన్యముగా కర్మను ఆచరిస్తూ పుణ్యపాపములు రెండింటినీ విడిచి శుద్ధాంతకరణుడై ఆనందరూపుడైన పురుషుణ్ణి పొందువాడు. ఇది ఎప్పుడూ సాధ్యపడుతుంది అంటే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సుతో కూడిన నిశ్చలంగా ఉండి స్థిరమగు ఇంద్రియ ధారణ కలవాడైనప్పుడు అమృతుడవుతాడు. దీనికి ప్రాణాయామము సహాయకారి. కనుకనే వాయుపుత్రుడు సుగ్రీవునకు సహాయకారిగా ఉన్నాడు. ఇదే సుగ్రీవుడు తారావపాసనలో ఇంద్రియ నిగ్రహములైన విషయములందు ఆసక్తి కలవాడైనప్పుడు వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు. అది అనుసరణీయ కాదనే ఉద్దేశంతో తిరిగి ఆనంద స్వరూపుడైన రామాశ్రయాన్ని పొందాడు. ఇక్కడ హనుమాన్ గురించి మహర్షి చెప్తున్నప్పుడు ఎంత పని చేసినప్పటికీ అలసట లేనివానిగా ఉపనిషత్తు ప్రతిపాద్యమైన ప్రాణశక్తిగానే చెప్పారు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను.